ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, సత్యవాక్యములో నన్ను నడిపిన ప్రభువా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఒంటరినయ్యున్న నాతో నేనున్నానని అన్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినయ్యున్న నాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా. కన్నీరు
నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా? ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటేదన్, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటేదన్, నా సర్వం నీవేసయా. కొనియాడెదను కృపగల దేవా, కీర్తింతుని కృపాతిశయమును. కృపతో రక్షించిన నా యేసయ్యా, సర్వకృపానిధి స్తోత్రించెదను. కృపా సత్య సంపూర్ణుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా. కృపా సత్య సంపూర్ణుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా. కృపాక్షేమములే నా కిరీటం, నా ప్రభు యేసుని స్తుతింతును. కొనియాడెదను కృపగల దేవా, కీర్తింతుని కృపాతిశయమును. కృపతో రక్షించిన నా యేసయ్యా, సర్వకృపానిధి స్తోత్రించెదను. నా దోషములను క్షమించువాడవు, రోగములన్నీయు కుదుర్చువాడవు. నా దోషములను క్షమించువాడవు, రోగములన్నీయు కుదుర్చువాడవు. నా ప్రాణమును విమోచించి మేలుతో నా హృదిని తృప్తిపరచిన, నా ప్రాణమును విమోచించి మేలుతో నా హృదిని తృప్తిపరచిన. కృపా సత్య సంపూర్ణుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా. కృపా సత్య సంపూర్ణ
నిల్లక సాగి లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఆచిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును ఆచిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును హర్షము ప్రాణము తృప్తిపరచు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించను నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును ప్రభువునందు గురించిన రెవరెండ్ ఏకే ప్రదాస్ వారి యొక్క మరి జ్ఞాపకార్థ స్థితి కూడిక జరిగించుకోవడానికి దేవుడు విజయం కలిగించాడు. కాబట్టి సమయంలో మరి మా మధ్యలో ఉన్నటువంటి ఫస్ట్ వరణ గారు యొక్క సందేశాన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, నీ ప్రియ దాసులైనటువంటి రెవరెండ్ ఏకే ప్రభుదాసయ్య గారు, ఏకే పద్మావతి అమ్మగారు ప్రభువా, ఇదిగో నాయన ఈ రెండు సమాధుల యొద్దుండి ఈ రీతిగా ప్రార్థన చేయడానికి దైవ సేవకులు అనేకులు ప్రభువా మరి తీసుకుని రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, నీ దాసుని జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రామాయపట్నంలో నా తండ్రి, నీ యొక్క దాసుడు చేసిన పరిచర్య ఏనాటికి మరవలేనిది, మరుపురానిది ప్రభువా. అలాంటి గొప్ప పరిచర్య చేసిన ఆయన నీ సన్నిధికి చేరి ఉన్నారు. అయితే నా ప్రభువా, విడిచి వెళ్ళినటువంటి ఆ సేవ పరిచర్య నా తండ్రి ఈనాటి వరకు ప్రతి నోట కూడా ప్రభువా, ప్రతి దైవ సేవకుడు ప్రతి స్థలములో కూడా కొనియాడబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీ దాసులు చేసిన పరిచర్య ఏనాటికి మరవలేనిది ప్రభువా. రోగులుగా ఉన్నటువంటి వారిని దర్శించాడు ప్రభువా. ఇదిగో నా తండ్రి, దీన స్థితిలో ఉన్నటువంటి వారికి నాయన వచ్చి నా తండ్రి ఆ బిడ్డకు తగిన సహాయాన్ని అందించారు నా ప్రభువా. అంతేకాకుండా తండ్రి, రామాయపట్నంలో ఉన్న ప్రతి దైవ సేవకుడిని కూడా ఈ దివ్య నామంలో అడిగి వేడుచున్నాను మా తండ్రి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు మరి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి మరి కుటుంబ సభ్యులు, అలాగే కుమారులు, కోడళ్ళు, మనవ సంతానం, రక్త సంబంధికులు ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు నామంలో మొదటిగా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి దైవ సేవకులు, పెద్దలు ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొదటిగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, రెవరెండ్ ఏకే ప్రభుదాస్ గారు, ఏకే పద్మావతి అక్కగారు మరి 1984 సంవత్సరంలో నేను సెమినరీలో చేరినప్పుడు మొదటిగా నాకు సహాయపడినటువంటి ప్రియ బిడ్డలు. వారి కుటుంబంలో ఆహారం తిన్నాను. లేనటువంటి పరిస్థితిలో వారు ఆదరించినటువంటి పరిస్థితి, ఆనాడు ఎంతో ప్రేమ చూపించారు. మరి ఈ దినాన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అన్నగారికి ఒక మంచి మాట, సమాధి ఆ పలక మీద రాయబడిన మాట ఖచ్చితంగా సరిపోయినటువంటి మాటను అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. చక్కని మాట, మంచి పోరాటము, మంచి పోరాటం.
ఈ లోకంలో మానవుని జీవితం ఎప్పుడు కూడా పోరాట సంబంధమైనటువంటిదని మనం గుర్తించాలి. యేసు క్రీస్తు కొరకు గొప్ప పోరాటాన్ని జరిగించినటువంటి వ్యక్తి, పల్లె పల్లెలు తిరిగి నిరుపేదలైనటువంటి వారి మధ్య సువార్త పరిచర్యను చాటి చెప్పి అనేక ప్రాంతాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి ఆ వ్యక్తిగా మరి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి పోరాటం. మనకినైనా సమయంలో చూపించుకోవాలి, వందనాలు చూపిస్తున్నాం. అవునైనా మరి మేము చేరిన స్థలం మీకు తెలిసింది కదైనా. ఈ లోకంలోనైనా మేము ఎంత ప్రయాసపడి నైనా ఎంత సంపాదించిన ప్రభావం మరి చివరికి వెళ్ళేటువంటి స్థలం ఇది. ఎందుకంటే నాయన మీరు సెలవిచ్చారు. రాజు మారక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తిభరితమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ లోకాన్ని విడిచిన తన ఆత్మలకు అలాగే తన బిడ్డలకు తన సంతానానికి ఇక్కడ నా సర్వ ప్రజలకు సదా ప్రభు కృపా తోడుగా ఉండి నడిపించును గాక. మనం దీవించి ఈ స్థలంలో ఒక పరిచర్య జరిగించుకున్నాం. మా తండ్రి మా ప్రభు తాను కాంపౌండ్ సూపర్వైజర్గా ఈ కాంపౌండ్ అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉండి ప్రతిదీ కూడా చూస్తున్నటువంటి కుమారుడు మనం దీవించే తండ్రి వారికి అనుగ్రహించినటువంటి బిడ్డలందరిని బట్టి ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈనాడు మా తండ్రి తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వారు అభివృద్ధి చెందుతారనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈనాడు మేము చూసి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పెద్దను మరి అలాగనే చిట్టిని చిన్నాను దీవించి వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి తండ్రి వారికి అనుగ్రహించినటువంటి విధులను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం జరగవలసినటువంటి ఈ కార్యక్రమంలో నీవు తోడుగా ఉండి నీవు మహింపొందాలని మరి దినలు ఇచ్చినటువంటి ఈ కుటుంబాలన్నిటినీ నీవు దీవించి ఆశీర్వదించి ఆ ప్రభావాన్ని భద్రపరచుకోవాలి. రావాల్సినటువంటి వారు కూడా క్షేమంగా రావడానికి కార్యక్రమం అంతా నీ నా మహిమార్థమే జరిగించవలసింది దీవించమని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులను దీవించాలని ఇంకా రావాల్సినటువంటి వారిని దీవించండి. ప్రత్యేకంగా ప్రభుదాస్ పద్మావతిని అనుగ్రహించినటువంటి కుమారులు కుటుంబాలు వారికి ఇచ్చిన మనవలందరినీ దీవించి నీ కృపలో భద్రపరచుకోమని ఇదే దేవునితో నింపాలని క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని సమర్పించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మిక సహవాసమైన సమాధానం ఆయనను ప్రేమించున్న ప్రతి బిడ్డకును మరి ముఖ్యంగా తన దీన సేవకుడు ప్రభుదాస్ పద్మ వారు విడిచినటువంటి కుటుంబాలకి బంధువులకు స్నేహితులకు ఇక్కడ చేరినటువంటి వారికి చేరవలసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడైంది. ఊహించలేని మేలులతో నింపిన యేసయ్యా నీకు నా